టెలిపోర్టేషన్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది, దాదాపు నిజమైపోయినట్టే. ఎందుకంటే గూగుల్ శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటర్ సహాయంతో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన షార్ట్ కట్ వామ్ హోల్ని సృష్టించడం జరిగింది. ఒక వస్తువుని అందులోంచి టెలిపోర్టేషన్ కూడా చేశారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది? వామ్ హోల్ గురించి మనందరం వినే ఉన్నాం. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కనిపించకుండా వెళ్ళాలి అనుకుంటే అది వామ్ హోల్తో సాధ్యమవుతుంది. అయితే ఒక పేపర్ని మడిచినంత తేలిగ్గా మనం ఒక వస్తువుని మడత పెట్టలేం, అది అసాధ్యం కూడా. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ గురించి అందుకే కొన్ని సంవత్సరాలుగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి వామ్ హోల్ సిద్ధాంతం ఈ వాదనలతోనే మొదలైంది అన్నది చాలా మందికి తెలియని విషయం. ఐన్స్టైన్ ఈ సిద్ధాంతం గురించి మొదటగా పేపర్లో ప్రచురించినప్పుడు కేవలం క్వాంటమ్ మెకానిక్స్ని తప్పు అని నిరూపించడానికి మాత్రమే దీన్ని ప్రచురించడం జరిగింది. ఈ విషయం 1930 నుంచి మొదలుపెట్టారు. అప్పట్లో ఐన్స్టైన్ యొక్క రిలేటివిటీ థియరీ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఐన్స్టైన్ కూడా దానివల్ల ఎంతో పేరు సంపాదించారు. ప్రతి శాస్త్రవేత్త ఆయనతోనే పని చేయాలి అని అనుకున్న సందర్భం. అదే సమయంలో క్వాంటమ్ మెకానిక్స్ అనే మరొక శాఖ ఆవిర్భావంలోకి వచ్చింది. రావటమే ఐన్స్టైన్ సిద్ధాంతాలు వేలెత్తి చూపడం మొదలుపెట్టాయి. అంతరిక్షంలో జరిగే పరిణామాలని అర్థమయ్యేట్టుగా అందరికీ వివరించవలసి వచ్చింది. ప్రతి శాస్త్రవేత్త వీటి గురించి ఆలోచించాడు. చివరికి ఐన్స్టైన్ యొక్క రిలేటివిటీ సిద్ధాంతం కూడా నిజమే అని నిరూపించుకోవాల్సి వచ్చింది. అందులో కాంతి అంతరిక్షంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని వివరించారు. క్వాంటమ్ మెకానిక్స్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మనకేం చెప్తుంది? రెండు వస్తువులు ఒకే సమయంలో ఒకటే సోర్స్ నుంచి ఉద్భవించినట్లయితే అప్పుడు ఒకదానికొకటి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో, అది కూడా ఒకటి క్లాక్ వైజ్గా మరొకటి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉండాలి. అంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న సిద్ధాంతాలన్నిటినీ కొట్టిపడేసి ఇదే కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నించింది. అంటే కాంతి కన్నా వేగంగా సమాచారమే ఇన్ఫర్మేషన్ ప్రయాణం చేస్తుంది అన్న సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మరి ఇంత జరుగుతున్న ఐన్స్టైన్ ఏమీ మాట్లాడకుండా స్తబ్దుగా ఎలా ఉంటారు? అన్నీ చూస్తూనే ఉన్నారు, అన్నీ వింటూనే ఉన్నారు. తన సిద్ధాంతాన్ని తప్పుపట్టే మరొక సిద్ధాంతాన్ని ఎలా అడ్డుకోవాలో ఆయనకు తెలుసు. బోరస్ రొడోల్స్కీ అనే భౌతిక శాస్త్రవేత్తతో చేతులు కలిపి ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. ఈపీఆర్ పారాడాక్స్ అనే కొత్త సిద్ధాంతానికి ఊపిరిపోశారు. ఒక ఊహాజనితమైన సిద్ధాంతం ఇది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో రెండు పదార్థాలు ఏ బి ఒకదాని నుంచి మరొక దాన్ని కావలసినంత దూరంలో ఉంచి కూడా ఏ అనే పదార్థాన్ని అదే పొజిషన్లో ఉంచి బి అనే పదార్థం యొక్క పొజిషన్ని మూమెంట్ని కొలవచ్చు. అంటే సూటిగా హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్స్ గురించి ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక్కడే ఆట మొదలైంది. దీని ప్రకారం రెండు వస్తువుల పొజిషన్ని మూమెంటంని ఒక్కసారిగా క్యాలిక్యులేట్ చేయడానికి వీలు కాదు. రెండు సిద్ధాంతాలు ఆసక్తికరంగా మారాయి. ఒకటి క్వాంటమ్ మెకానిక్స్ని అవును అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరొకటి థియరీ ఆఫ్ రిలేటివిటీని నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. చివరికి ఐన్స్టైన్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి ప్రపంచానికి తన పద్ధతిలో తెలియజేశారు. అంటే దానిపైన ఇంకా ఎక్కువ వాదనకు దిగారు. ఒకవేళ క్వాంటమ్ మెకానిక్స్ తప్పు అని అంటే వారి సిద్ధాంతం ప్రకారమే కాంతి సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ కన్నా వేగంగా ప్రయాణిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి రెండు వస్తువుల పొజిషన్ని మూమెంటంని ఒక్కసారి ఎలా క్యాలిక్యులేట్ చేయడం కుదురుతుంది? ఇది ఇక్కడ ఎదురైన ప్రశ్న. దాంతో క్వాంటమ్ మెకానిక్స్ని ఒక పారాడాక్స్ రూపంలో ముడివేశారు. అయితే దీనికి వామ్ హోల్కి సంబంధం ఏంటి? ఐన్స్టైన్ క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఒక పారాడాక్స్ రూపంలో బంధించినప్పుడు ఆయన మరొక సిద్ధాంతాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియజేశారు. అదే ఐన్స్టైన్ రోజెన్ బ్రిడ్జ్ వామ్ హోల్. నిజానికి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ఇది పిలువబడ్డప్పటికీ ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది ఐన్స్టైన్ యొక్క ఈగో వార్ అని. ఐన్స్టైన్ నాథన్ రోజెన్ అనే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తతో కలిసి ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అందులో బ్లాక్ హోల్ వైట్ హోల్ రెండూ కలిసి వామ్ హోల్ని సృష్టిస్తాయని తెలియజేశారు. ఇది కాంతి కన్నా వేగంగా సమాచారాన్ని పంపించగలదు. అంటే అంతకుముందు వరకు క్వాంటమ్ మెకానిక్స్లో చెప్పిన సిద్ధాంతాన్ని ఒక రకంగా కాదు ఏకంగా పక్కన పెట్టేయడమే. అయితే నీల్స్ బోర్ అనే మరొక శాస్త్రవేత్త ఐన్స్టైన్ యొక్క మొదటి పేపర్ అంటే ఈపీఆర్ మీదనే ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఐన్స్టైన్ అందులో ప్రచురించిన విషయాలన్నీ తప్పేనని నీల్స్ బోర్ వాదించాడు. దీంతో మళ్ళీ ఐన్స్టైన్ అహం దెబ్బతింది. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, మాటల యుద్ధం. ఒకవేళ ఐన్స్టైన్ దీన్ని కనుక నిరూపించాలి అంటే సరైన పద్ధతిలో పరిశోధన అందరి ముందు చేయాలి అన్నది నీల్స్ బోర్ వాదన. సరే అలాగే చేద్దాం అన్నాడు ఐన్స్టైన్. ఒకవేళ అది కరెక్ట్ కాదు అని నిరూపించగలిగితే తాను ఈ ప్రయోగం నుంచి తప్పుకుంటాను అన్నాడు. అందుకోసం గ్రాండ్ యూనిఫైయింగ్ ఫిజిక్స్ థియరీ ద్వారా పదార్థాల గురించి తెలిపే క్వాంటమ్ ఫిజిక్స్ని క్లాసికల్ ఫిజిక్స్ని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇలా అన్ని వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు. కానీ అలా జరగడానికి వీలవుతుందా? అసలు సాధ్యమవుతుందా అంటే కాదు అనే సమాధానం చెప్పాలి. అసలు నిరూపించడానికి అవకాశం లేదన్నట్టుగా ఐన్స్టైన్ మరణం కూడా అదే సమయంలో సంభవించింది. అయితే విషయం అక్కడితో ఆగిపోలేదు. ఐన్స్టైన్ మరణించిన 49 సంవత్సరాల తర్వాత
ఒక భౌతిక శాస్త్రవేత్త లియోనార్డ్ సస్కింట్ EPR పేపర్లను చాలా సూక్ష్మంగా చదివారు, పరిశీలించారు. ఆ రెండింట్లో విషయం ఒకటే కానీ తెలిపిన విధానం అంటే పర్స్పెక్టివ్ మాత్రమే వేరు అని గ్రహించారు. ఒక ట్యూబ్లో నుంచి ఒక పదార్థాన్ని వేసినప్పుడు అది కింద నుంచి బయటకు వచ్చేస్తుంది. అయితే అసలు ఆ పదార్థం ఏంటి? అదంతా డేటానే కదా. అంటే అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా మిళితమై ఉన్నాయో ఆ సమాచారాన్ని తీసుకొస్తుంది. నిజానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కూడా ఇలాగే డేటా ట్రాన్స్ఫర్ గురించే చెప్తూ ఉంది. ఒక పదార్థం స్పిన్ దశ మార్చినప్పుడు మరొక వస్తువు ఆటోమేటిక్గా దాని స్పిన్ని దశను మార్చుకుంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో వామ్ హోల్ ద్వారా ఒక పదార్థం ఇంకొక పదార్థంలోకి ఎలా వెళ్తుందో అలాగే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో కూడా ఒక పదార్థం మరో పదార్థంలోకి వెళ్ళడానికి వామ్ హోల్ ఉపయోగపడుతుంది. అలా అప్పటికప్పుడు సమాచారాన్ని రవాణా చేయగలదు, అంటే ట్రాన్స్ఫర్ చేయగలదు. లియోనార్డ్ ప్రకారం క్వాంటమ్ లెవెల్లో ఒక పదార్థాన్ని ఎంటాంగిల్మెంట్ ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటకి మార్చినప్పుడు వామ్ హోల్స్ ఉన్నాయని కూడా నిరూపించబడుతుంది. అలాగే ప్రయోగశాలలో అంటే ల్యాబ్లో వామ్ హోల్ సృష్టి కూడా జరుగుతుంది. ఇక ఈ పనిలోనే మునిగిపోయారు శాస్త్రవేత్తలందరూ. అందులో భాగంగానే డేనియల్ జెఫ్రీస్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వామ్ హోల్ టెలిపోర్టేషన్ ప్రోటోకాల్ను వెంటనే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్లో వామ్ హోల్ను ఎలా సృష్టించవచ్చో చాలా కూలంకషంగా స్టెప్ బై స్టెప్ వివరించారు. తర్వాత ఈ ప్రోటోకాల్ని పరీక్ష చేసేందుకు మరియా స్పెరిపోలు అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ తన టీంతో సహా గూగుల్కి చేరుకున్నారు. అక్కడే ప్రపంచంలోనే ప్రధానంగా క్వాంటంలోని సికమోర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సికమోర్ ఎంత శక్తివంతమైంది అంటే సాధారణ కంప్యూటర్ 10,000 సంవత్సరాల టైంలో చేసే పనిని ఇది కేవలం 2 సెకండ్లోనే పూర్తి చేయగలదు. ఇక ఇందులో వామ్ హోల్ని సృష్టించడమే తరువాయి. కానీ ఎలా? స్పిరపోల్ క్వాంటమ్ ఫిజిక్స్లోని కొన్ని బేసిక్స్ని మాత్రమే ఉపయోగించారు. అవే క్వాంటమ్ బిట్స్ లేదా క్విబిట్స్. ఎలాగైతే సాధారణ కంప్యూటర్లో బైనరీ లాంగ్వేజ్ అంటే 0, 1 ఉపయోగించి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారో అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ పదార్థాలని ఉపయోగించుకుంటుంది. వాటిలో స్పిన్ 1 దానికి వ్యతిరేకంగా స్పిన్ 0 ద్వారా సమాచారం రవాణా అవుతుంది. అంటే పై దశలో 1, కింద దశలో 0 ఉంటాయి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ పదార్థాల ద్వారా సమాచారాన్ని చాలా తేలిగ్గా వేగంగా పంపించవచ్చు. అయితే స్పెరపోల్కి ఇందులో ఒక సమస్య ఎదురైంది. కేవలం సమాచారం మాత్రమే కాదు, పూర్తిగా పదార్థాన్ని రవాణా చేయాలి. అందుకోసం వారు సికమోర్తో జోడించిన 2 పదార్థాలని తీసుకున్నారు. వాటి భాగస్వాములతో చాలా దూరంగా ఉంచారు. మరో క్విబిట్ పార్టికల్స్ని వాటి దగ్గరగా తీసుకొచ్చి వాటి స్పిన్ని మార్చారు. ఏం జరిగిందో ఊహించగలరా? క్విబిట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా దూరంగా ఉంచిన ఆ భాగస్వామిని చేరింది. దాని స్పిన్ కూడా మార్చుకుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎరుపు రంగులో కనిపిస్తున్న పదార్థం నుంచి క్యూబిట్ పూర్తిగా వెళ్లిపోయి దానికి వ్యతిరేకంగా ఉన్న పదార్థంలోకి చేరింది. ఏదైతేనేం ఆఖరికి స్పిరపోల్ టీం గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్లో వామ్ హోల్ని కృత్రిమంగా సృష్టించగలిగింది. కానీ ఇది పెద్ద ఎత్తున అంటే లార్జ్ స్కేల్లో తయారు చేయగలరా? న్యూయార్క్ టైమ్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కేవలం మేము బేబీ వామ్ హోల్స్ మాత్రమే తయారు చేస్తామని, భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున తయారు చేస్తామని చెప్పారు. అయితే చాలా మంది ఈ ప్రయోగాన్ని నమ్మరు. క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులు స్కాట్ ఆరెన్సన్ ఒకవేళ వామ్ హోల్ నిజంగా తయారు చేసినట్టయితే వారు ఇదివరకే చేసిన దాన్ని మళ్లీ బయటకు తీశారు అని ఆరోపణ చేశారు. అయితే జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళు తయారు చేయాలనుకున్న వామ్ హోల్ గురించి తెలిసిన తర్వాత ఇక అక్కడితో ఆ ప్రయోగం ఆగిపోయినట్టేనా? దానికి ఖచ్చితంగా సమాధానం ఇప్పటికైతే చెప్పలేం. ఈ ప్రయోగం దాని మీద వాదనలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంత సమయం ఆగాలి. పెద్ద ఎత్తున వామ్ హోల్ని తయారు చేయడానికి, అది కృత్రిమంగా ముందు చిన్నగా తయారు చేసిన దాంట్లో గ్రావిటీని క్వాంటమ్ లెవెల్లో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఎందుకంటే క్వాంటమ్ లెవెల్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఐన్స్టైన్ మధ్యలో వదిలేసిన యూనిఫైడ్ ఫిజిక్స్ థియరీ EPR వీటిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అసలు వామ్ హోల్స్ని సృష్టించి మాత్రం మనం ఎక్కడికి వెళ్ళగలం? ఈ భూమి మీదనే ఉండాలి, అవునా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.